ఇంకా బాధ కలిగేది ఏంటంటే వాళ్ళ కులానికి చెందిన పెద్ద మనిషి పాపం ఆయన పట్టించుకొని, ఆయన పేరు రాంబాబు, ముతిగొండ రాంబాబు, ఆయన జిల్లాకు సంబంధించి రజక వృత్తిదారుల సంఘానికి అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయ్యో మా కులంలో ఒక బిడ్డకి ఇట్లా అయింది అని చెప్పి ఆ పాపను విషయాన్ని బయటకు తెచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఆ పాపను నిమ్స్ ఆసుపత్రికి తెస్తే అక్కడ ఖమ్మం పోలీస్ అధికారి ఫోన్ చేసి, ఏందయ్యా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అన్ని విషయాలు బయటకు తెస్తున్నావు, నీ మీద కేసు పెడతా, నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, నువ్వు 6 నెలలు జైలుకు పోతావని బెదిరిస్తాడా? రక్షించాల్సిన పోలీసులు ఈ రకంగా బెదిరిస్తారా? ఆ పాపకు, ఆ పాప తల్లిదండ్రులకు మీరు కాపాడాల్సింది పోయి విషయాన్ని బయటకు తెచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడికి ఇవాళ బెదిరింపులకు గురి చేస్తా ఉన్నాడు. పాపం ఆయన ఒక్క డ్రెస్ మీద ఇక్కడికి వచ్చి ఆ పాపకు, ఆ కుటుంబానికి అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే పోలీసులు పాపం అతనికి ఫోన్ చేసి ఆయనను, రాంబాబును బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అమానుషం. డీజీపీ గారు ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి. బెదిరించుడు కాదు, రక్షణ ఇవ్వాలి. ఆ తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. కానీ విషయాన్ని బయటకు తెచ్చిన వాళ్ళను నీ మీద కేసు పెట్టాం, నిన్ను లోపలేస్తామంటే ఇదేమి యాక్టు, ఇదేం పోలీసులు, ఇదేం చట్టం? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పాపకు వెంటనే ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి. ఎందుకంటే ఇంక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవాలి. ఇంకా 6 నెలల దాకా ఆ పాప ఆసుపత్రిలో ఉంటే ఆ కుటుంబం రెక్కాడితే డొక్కాడనోళ్ళు. ఆ మందులు ₹1 కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి ఆ పాప పూర్తిగా మంచిగా అయ్యే వరకు వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ తప్పు చేసిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని, విధుల నిర్వహణలో ఈ నిర్లక్ష్యం చేసిన వారు, ఈ మందులు బయట కొనుక్కొచ్చుకునే విధంగా దీనికి ఎవరైతే బాధ్యత వహించిందో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ రజక సంఘం జిల్లా అధ్యక్షుని బెదిరించిన పోలీస్ అధికారుల మీద కూడా విచారణ జరిపి ఇంకొకసారి ఇటువంటివి చేయకుండా, ఇలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ఆ పోలీస్ అధికారి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.